రెండెర్ర పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ లక్ష్మి లాంటి కోడలు. రాధ వేకువజామునే లేచి బిందె తీసుకొని ఊరి చివరనున్న దిగుడు బావికి నీళ్ళ కోసం వెళ్ళింది. ఆమె నీళ్ళల్లో బిందె ముంచుతూ ఉండగా అది చెయ్యి జారి చూస్తుండగానే బావి అడుగుకు మునిగిపోయింది. ఆమె జరిగిన దానికి బాధపడుతూ మెట్లెక్కి పైకి వచ్చి సాయం చేసేందుకు ఎవరైనా కనబడతారేమో అని చుట్టూ కలిగి చూడసాగింది. హఠాత్తుగా ఒక యువకుడు దాపులనున్న గున్నమామిడి చెట్ల చాటు నుండి బయటికి వస్తూ, ఊరంటే మీ ఊరినే చెప్పాలి, ఈ చుట్టుపక్కల ఎక్కడా ఇలాంటి ఊరు లేదు, దాపుల్లో కొండలు, చుట్టూ పళ్ళ తోటలు అని ఆగి రాధకేసి పరీక్షగా చూస్తూ, బాగా తెల్లవారకముందే ఒంటరిగా ఇటు రావడం ఏదైనా ప్రమాదానికి దారి తీయొచ్చు కదా అన్నాడు. రాధ ఆ యువకుణ్ణి చూసి ఒక్క క్షణం కాలం విస్తుపోయి అంతలోనే తేరుకొని, రోజు మా అత్తయ్య నీళ్లు తెస్తుంది, ఆమెకు జ్వరం, నిద్రలేస్తే నన్ను వెళ్ళనీయదని చీకటితోనే వచ్చాను. అజాగ్రత్త వల్ల బిందె బావిలో మునిగిపోయింది. మీకు ఈత వచ్చా? బిందె తీసి పెడతారా అన్నది. ఈత? నేను గజ ఈతగాణ్ణి అంటూ యువకుడు చొక్కా తీసి చెట్టు కొమ్మకు తగిలించి క్షణాల మీద దిగుడు బావిలోంచి నీళ్లతో నిండిన బిందెను తెచ్చి రాధ ముందు పెట్టాడు. రాధ సంతోషంగా, మీరు చాలా సాయం చేశారండి అని బిందె ఎత్తుకుని ఇంటి దారి పట్టింది. యువకుడు చొక్కా తొడుక్కుంటూ, ఇంత సాయం చేసిన వాడికి పేరే చెప్పలేదు, నా పేరు కృష్ణ అని కేక వేశాడు. రాధ కూడా పెద్దగా, నా పేరు రాధ అని వడివడిగా ముందుకు నడిచింది. మర్నాడు చీకటితోనే రాధ దిగుడు బావిలోకి నీళ్లు ముంచుకొని మెట్లెక్కి వస్తూ ఉండగా కృష్ణ దాపులో ఉన్న చెట్ల దగ్గర ఆమెకు కనిపించాడు. ఆమె అతన్ని చూడనట్టు తల తిప్పుకొని వెళ్ళిపోతుండగా, మీ అత్తయ్యకు జ్వరం తగ్గకూడదని మొక్కుకున్నాను, దేవుడు నా ప్రార్థన విన్నాడు, మళ్ళీ నిన్ను చూడగలిగాను అన్నాడు నవ్వుతూ. తోటి వాళ్ళను బాధించడానిక దేవుళ్ళను మొక్కడం అన్నది రాధ కోపంగా. సరే, నా మొక్కుల వల్ల బాధపడేది నువ్వా మీ అత్తయ్య అని అడిగాడు కృష్ణ నవ్వుతూ. మా అత్తయ్యకు మీ గురించి ఏమీ తెలియదు, తెలిస్తే తోక తొక్కిన పాములా లేస్తుంది, మా వంశంలో ఆడవాళ్ళిలా ఎరగని వాళ్లతో కబుర్లాడరు అని రాధ వేగంగా ఊరికేసి నడిచింది. మరి 4 రోజుల పాటు కృష్ణ రాధను బావి దగ్గర కలుసుకొని మాటల్లోకి దించాడు. నేను రేపు మా ఊరు వెళ్ళిపోతున్నాను, ఎంతో అందమైన ప్రకృతి గల ఈ ఊరు నాకు నచ్చింది, నువ్వు అంతకన్నా కూడా నచ్చావు, మా వాళ్ళను తీసుకువచ్చి మీ వాళ్లతో మాట్లాడి నిన్ను శాశ్వతంగా మా ఊరు తీసుకుపోతాను అన్నాడు కృష్ణ ఒకనాటి ఉదయం రాధతో. రాధ జవాబేమీ ఇవ్వకుండా తడబడుతున్న అడుగులతో ఇల్లు చేరింది. ఆమె మనసంతా వికలమైపోయి ఉంది. అలాంటి సమయాల్లో ఆమె పక్క ఇంట్లో ఉన్న స్నేహితురాలు విమల దగ్గరకు పోయి కాలం గడిపేసేది. ఆ రోజు రాధ వాలకం చూసిన విమల సంగతి ఏమిటని అడిగింది. రాధ ఆమెకు కృష్ణను గురించి వివరంగా చెప్పి, అతను నన్ను పెళ్ళాడతాడట అన్నది. అలాగా, ఎంతగానో సంతోషించదగిన సంగతి, అలా నిరుత్సాహంగా ఉన్నావేం అని అడిగింది విమల. తను రక్షక భటుల కళ్ళు కప్పి తిరుగుతున్న దొంగ అన్నది రాధ బాధపడుతున్నట్టు. ఆ జవాబుకు నిర్ఘాంతపోయి చూస్తున్న విమలకు రాధ తన దగ్గర దాచి ఉంచిన ఒక చీటీ ఇచ్చింది. అందులో, కృష్ణ, నీకోసం రక్షక భటులు తిరుగుతున్నారు, ఏదైనా మారుమూల గ్రామానికి వెళ్ళిపో అని రాసి ఉన్నది. ఈ చీటీ నాకు మొదటి రోజునే చెట్టు కొమ్మకు తగిలించిన అతడి చొక్కా జేబులోంచి కింద పడి దొరికింది అన్నది రాధ విమలతో. విమల ఒక క్షణం ఆలోచించి, అతడు దొంగ అని తెలిసి రోజు నువ్వు అతడితో మాట్లాడుతున్నావంటే నీకు మనసులో అతడు ఇష్టమయ్యే ఉండాలి. రేపు ఒక పని చెయ్యి, పెళ్ళికి ముందు ఒకళ్ళను గురించి మరొకరు పూర్తిగా తెలుసుకోవడం మంచిది, నీ గురించి వివరంగా చెప్పండి అని అడుగు, అతను ఏం చెబుతాడో చూద్దాం అని సలహా ఇచ్చింది. మర్నాడు రాధ కృష్ణను అదే ప్రశ్న అడిగింది.
అతను చిన్నగా నవ్వి, బావుంది, నిన్ను గురించి ఏం చెప్పావు? తల్లిదండ్రులు లేని నిన్ను మీ అత్తయ్య నానాయాతనలో పెడుతున్నదన్న నిజం నాకు చెప్పావా అన్నాడు. ఆ మాట వింటూనే రాధ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె 2 చేతులతో మొహం దాచుకున్నది. కృష్ణ ఆమెను ఓదార్చుతూ, నీ గురించి వివరాలు తెలుసుకున్నాకే నిన్ను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. కష్టాలన్నీ దిగమింగుకుని పైకి నవ్వుతూ ఎలా ఉండగలుగుతున్నావు అని అడిగాడు. తప్పనిసరి అయితే కష్టాలు అనుభవించేందుకు ఎవ్వరూ జంకకూడదు. నలుగురికి నా బాధలు చెప్పుకొని చులకన కావడం నాకు ఇష్టం లేదు అన్నది రాధ దృఢస్వరంతో. అలాంటి మంచి లక్షణాలు చూసే కదా నిన్ను వివాహం ఆడదలుచుకున్నాను అన్నాడు కృష్ణ. రాధ అతడి కేసి చొరచురా చూస్తూ, మీరనే అంత మంచి లక్షణాలు గలదాన్ని దొంగను చేసుకుంటానని ఎలా అనుకున్నారు అని అడిగింది. ఆ ప్రశ్నకు నివ్వెరపోయి చూస్తున్న కృష్ణకు రాధ తనకు లోగడ దొరికిన చీటీ ఇచ్చింది. అది చదువుకొని అతడు పెద్దగా ఒకసారి నవ్వి, ఈ చీటీలో ఉన్నది నన్ను గురించే, అయితే ఎవరు రాశారో ఎందుకు రాశారో చెబుతాను అంటూ ఇలా చెప్పాడు. అతను లక్షాధికారి కొడుకు. తండ్రికి తగని ధన వ్యామోహం, తల్లి ఇందుకు పూర్తిగా వ్యతిరేకం. కృష్ణ తండ్రి ఇంట్లో ఎవరితోనూ సంప్రదించకుండా ఆ ఊరిలోకెల్లా పెద్ద వ్యాపారస్తుడి కుమార్తెతో అతడి పెళ్లి నిశ్చయించాడు. ఆ అమ్మాయి పరమ కురూపి. కృష్ణకు ఆ పెళ్లి చేసుకోవడం కంటే సన్యాసుల్లో కలిసిపోవడం మంచిదనిపించింది. తల్లి అతడితో, ఇక 4 రోజుల్లోనే కదా ముహూర్తం, నువ్వు ఈ 4 రోజులు ఏ స్నేహితుడి ఇంట్లోనో దాక్కో. ముహూర్త సమయం వరకు చూసి నువ్వు కనబడకపోతే ఆ అమ్మాయి తండ్రి అంతానికైనా అడిగినంత కట్నం కుమ్మరించి మరెవరికో కూతుర్ని అంటగట్టేస్తాడు, పేడ విరగడ అవుతుంది అని చెప్పింది. కృష్ణ ఊళ్ళోనే ఒక స్నేహితుడి ఇంట్లో దాక్కున్నాడు. అయితే ఊహించని విధంగా కృష్ణ తండ్రి తన కొడుకు కనబడడం లేదంటూ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంగతి తెలిసిన కృష్ణ తల్లి ఊళ్ళోనే ఉంటే రక్షక భటులు వెతికి పట్టుకుంటారని కొడుకు మరేదైనా దూర గ్రామం పారిపోమ్మని చీటీ రాసి నౌకరు ద్వారా పంపించింది. ఇది నా అసలు కథ. ఆ చీటీ చూసి నేను దొంగనని భ్రమపడ్డావు. నిజం తెలుసుకున్నావు కదా, నాతో వివాహం సమ్మతమేనా? ఇంకేమైనా అభ్యంతరాలున్నాయా అని అడిగాడు కృష్ణ తల వంచుకొని నేల చూపులు చూస్తున్న రాధను. నేను మూర్ఖురాలినో అమాయకురాలినో తెలుసుకోగలిగినంత తెలివితేటలు నాకు దేవుడిచ్చాడు కాదు అంటూ రాధ చిన్నగా నవ్వింది. ఆ సంగతి పెళ్ళయ్యాక మా అమ్మని అడిగితే చెబుతుంది. మా నాన్న మాత్రం లక్ష్మిని వెంట తెచ్చే కోడలు రాకపోయినా లక్ష్మి లాంటి కోడలు వచ్చిందని తప్పగా సంతోషిస్తాడు. ఇప్పుడే బయలుదేరి వెళ్ళి మా అమ్మా నాన్నలకు వెంట పెట్టుకుని వస్తాను అని కృష్ణ అక్కడి నుంచి బయలుదేరాడు. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?